హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మొదటి రోజు నవరాత్రులలో ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవికి ప్రసాదంగా పులిహోర నైవేద్యం చేసినాము. ఈ పులిహోర నైవేద్యాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ మామూలు డ్రా రైస్ని తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి విడిగా వండుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. దానిలోకి కొంచెం ఇంగువ వేగిన తర్వాత గ్రౌండ్నట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం వేయించుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకొని ఎండుమిర్చి, అలాగే పసుపు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. పసుపు నూనెలో వేయడం వల్ల మంచి కలరు, స్మెల్ వస్తుంది. ఇప్పుడు చింతపండు రసం, ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. దీనిని బాగా చిక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా పొడి పొడిగా ఉడికింది. ఇప్పుడు ఒక రోటిలో ఒక స్పూను ఆవాలు, కొంచెం పసుపు, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని, లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకొని, నువ్వుల నూనెతో చేసినప్పుడు ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మెత్తగా దంచుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది చిక్కగా ఉడికిన తర్వాత ఆయిల్ తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన దాంట్లో చల్లారిన అన్నాన్ని కలుపుకొని బాగా కలిపేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి ఆవాలని, ఆవు పిండిని ఇందులో కలిపేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు ఈ ఆవు పిండిని స్కిప్ చేయొచ్చు. దీన్ని బాగా కలిపేసుకున్నట్లయితే మనకు ప్రసాదం ఈజీగా రెడీ అయిపోతుంది. ఎంతమందికైనా మనం ఈ ప్రసాదాన్ని ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పైన నెయ్యి వేసి తులసి పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టివ్వడమే. బాలా త్రిపుర సుందరి అమ్మవారు కటాక్ష అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.